హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ప్రత్యూష కనిపించడం లేదనుకుంటున్నారా? సారీ, వినిపించడం లేదనుకుంటున్నారా? కొంచెం బిజీ అయిపోయానండి. రేపైతే వినాయక చవితి కదా, సో మీకోసం ఏదైనా వినాయకుడి గురించి చెప్దామని మళ్ళీ వచ్చాను. వినాయక చతుర్థి రోజునే కాకుండా ప్రతిరోజు విఘ్నేశ్వరుని గరిక పూజలతో పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయంట. అయితే గరిక పూజలు విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రం ఎలా అయ్యాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. పూర్వం సంయమినిపురంలో జరిగిన ఓ ఉత్సవానికి దేవతలంతా వచ్చారు. ఆ కార్యక్రమంలో తిలోత్తమ నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఆమె అందచందాలు చూచి యముడు మోహించాడు. అందరూ చూస్తూ ఉండగానే తిలోత్తమను కౌగిలించుకున్నాడు. దాంతో నవ్వుల పాలయ్యాడు. అంతేకాకుండా యముడు అవమానానికి గురవటంతో అతని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపం కలిగిన అనలాసురునికి జన్మిస్తాడు. అతడి అరుపులకు 3 లోకాలు దద్దరిల్లాయి. మంటలు, హాహాకారాలు నలుదిశలా వ్యాపించాయి. అనలాసురుని బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలు శ్రీమన్నారాయణుని శరణు వేడారు. శ్రీ మహావిష్ణువు వారిని ఆదిదేవుడైన గణపతి వద్దకు తీసుకువెళ్ళాడు. వినాయకుడు దేవతలకు అనలాసురుని బారి నుంచి రక్షిస్తానని అభయమిచ్చాడు. ఈ కార్యక్రమంలో మండుతూ వస్తున్న అనలాసురుని గణనాథుడు కొండంత పెరిగి మింగేశాడు. ముక్కంటి తరహాలోనే వినాయకుడు కూడా అనలాసురుని కంఠంలోనే నిలిపివేశాడు. అయితే అనలాసురుని తాపం ఏమాత్రం చల్లారలేదు. ఆ తాపాన్ని చల్లార్చేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చిన బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను ఇచ్చాడు. సిద్ధి, బుద్ధిలను వాటేసుకుంటేనైనా గణపతి శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఉపశమనం మాత్రం కలగలేదు. సిద్ధి, బుద్ధి, వినాయకుడు అనే పేరు మాత్రం వచ్చింది. విష్ణుమూర్తి 2 పద్మాలను ఇచ్చాడు. తద్వారా విఘ్నేశ్వరునికి పద్మహస్తుడనే పేరు వచ్చింది. శివుడు ఆదిశేషును ఇచ్చాడు. దాన్ని పొట్టన చుట్టుకోవడంతో వ్యాళభద్రుడనే పేరు వచ్చింది. కానీ అనలాసురుని మింగిన తాపం మాత్రం చల్లారలేదు. విషయం తెలుసుకున్న 80,000 మంది ఋషులు ఒక్కొక్కళ్ళు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలను అందజేశారు. వాటితోనే వినాయకునికి తాపోపశమనం కలుగుతుంది. దీన్ని గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచనే వినియోగించేవారని, అందుకే వినాయకునికి గరికపోచలతో పూజ చేస్తారని పండితులు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐల్ మీట్ యూ అగైన్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ప్రత్యూష